ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ సెంటర్కు ఇవ్వమని ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్ తెలిపింది. అబిడ్స్లోని జిల్లా ఇంటర్మీడియట్ అధికారికి అసోసియేషన్ నాయకులు నోటీసులు అందించారు. ఎగ్జామ్ సెంటర్లలోని సీసీ కెమెరాలు పెట్టాలని సమయం ఇవ్వకుండా తమపై ఒత్తిడి చేస్తున్నారని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌరీ సతీష్ అన్నారు. కార్పొరేట్ కాలేజీలపై లేని నిబంధనలు బడ్జెట్ కాలేజీలపై ఇంటర్ బోర్డు అధికారులు రుద్దుతున్నారని విమర్శించారు. 3 ఏళ్లుగా స్కాలర్షిప్లు అందడం లేదని అప్పులతో కాలేజీలను నడిపిస్తున్నామని తెలిపారు. ఇలాంటి సమయంలో సీసీ కెమెరాల ఏర్పాటు ఆర్థిక భారంగా మారిందని తెలిపారు. ముఖ్యంగా విద్యాశాఖలో విధులు నిర్వహిస్తున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వారు ఏదైతే బోర్డు సెక్రటరీ గారు కానీ ఎవరైతే మిగతా సీఎంఓలో పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో వారు మమ్మల్ని రోడ్డుపైకి వచ్చే విధంగా ప్రేరేపించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకనంటే గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 207 కళాశాలకు మిక్స్డ్ ఆక్యుపెన్సీలో ఉన్నటువంటి 50,000 మంది విద్యార్థులకు ఉపశమనం కల్పించడానికి జీవో ఇచ్చి సహాయం చేయడం జరిగింది. కానీ ఆ శాఖను చూస్తున్నటువంటి ఎవరైతే ఐఏఎస్ అధికారులు ఉన్నారో మీరు ఈ విధంగా తీసుకోవద్దు, మీరు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని బదలాం చేయాలనే ఉద్దేశంగా వారి యొక్క ప్రవర్తన ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అందులో భాగంగానే మాకు ఒక్కొక్క కళాశాలకు బోర్డు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక్కొక్క కళాశాలకు ₹1,00,000 అనుబంధ గుర్తింపు ఫీజును, ₹500 రికగ్నిషన్ ఫీజును, ₹2,500 విద్యార్థి దగ్గర వసూలు చేయాలని చెప్పి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు మా పైన ఫోర్స్ చేస్తూ ఉన్నారు. కానీ కళాశాలలో మేము 3 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థులకు రావాల్సినటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు రావాల్సినటువంటి ట్యూషన్ ఫీజులు 4,850 కోట్లు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టింది. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత దశల వారీగా ఆర్థిక వెలుసుబాటును పట్టి మాకు విడుదల చేస్తని ఆశాభావంతో ఉన్నాం.